జగనన్న కాలనీలలో వైసీపీ నాయకులు కట్టిన నాసిరకం ఇళ్ల నిర్మాణాలు పేదలకు శాపంగా మారాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు విమర్శించారు. గురువారం ఉదయం 9 గంటలకు రాయదుర్గం పట్టణంలోని మల్లాపురం లేఅవుట్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇటీవల హేమజ్యోతి అనే లబ్ధిదారు 30వ వార్డు కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్యనారాయణ కట్టిన ఇల్లు కూలిపోయిన విషయం తెలుసుకుని ఆ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నాసిరకం నిర్మాణాలతో ఇంట్లో చేరకనే కుప్పకూలిపోయిందని బాధితులు కాలువ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు తాను ఫిర్యాదు చేస్తానని, చర్యలు తీసుకోకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు కట్టిన నాసిరకం ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి జైలుకు పంపుతానని ఆయన ప్రకటించారు. గోడ ఒకటి కట్టినా సార్, ఇది సెల్ఫ్ అన్ని నేనే చేసుకున్నాను సార్. ఇప్పుడు రవంత పడింది దిక్కున ముద్ర దిక్కలేక ఏమో మనుషులు ప్రాణాలు పోతుంది సార్. పడుకున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పడితే ఇబ్బంది కదా సార్. జగనన్న కాలనీలో నిరుపేదల పాలిట శాపాలుగా మారాయి. ఎక్కడా కూడా నాణ్యత లేని నాసిరకం ఇళ్లను నిర్మిస్తూ పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ మల్లాపురం లేఅవుట్లో ఈరోజు గృహప్రవేశం జరగాల్సి ఉంది. హేమజ్యోతి అని గార్మెంట్ కార్మికురాలు, వాళ్ళ భర్త దివ్యాంగుడు. ఆమె చేతుల కష్టంతో కుట్టు మిషను ద్వారా వచ్చిన ఆదాయంతో 1,30,000 రూపాయలు 30వ వార్డు కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్యనారాయణ అలియాస్ గిడ్డి సత్తికి ఆమె ఇచ్చింది. 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. అంటే 3,10,000 రూపాయలు ఇస్తే కేవలం గోడలు టాప్ వేసి మిగతా బాత్రూమ్ కూడా కట్టుకోకుండా, కంపౌండ్ కూడా కట్టుకోకుండా వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేశాడు, స్వాధీనం చేశాడు. ఈరోజు గృహప్రవేశం పెట్టుకొని బంధువులందరినీ పిలిచి కొత్త ఇంట్లో చేరాలని సన్నాహాలు చేసుకుంటా ఉంటే ఉన్న పలంగా ఈ ఇల్లు నిన్న కూలిపోయింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే గృహప్రవేశాలు జరగకముందే కూలిపోతున్న జగనన్న ఇళ్ళని ఏమనాల? అది కూడా పేరు జగనన్న కాలనీ, డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నయా పైసా లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2021-22 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన ఇల్లు ఇది. అప్పట్లో మేము కూడా పట్టణాల్లో సొంత స్థలాలున్న వాళ్లకు బిఎల్సి కింద బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ పేరుతో 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది. 2,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చి వాళ్ళు మళ్ళా డబ్బులు వేసుకొని సొంతంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టించుకున్నారు. శాశ్వతమైన నివాసాలు, సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించుకొని ఆనందంగా వాళ్ళ పిల్ల పాపలతో వాటిల్లో నివాసం ఉంటున్నారు. అది పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అప్పట్లో. ఈరోజు జగనన్న కాలనీ పేరుతో విపరీతమైన ప్రచారం, పిచ్చి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. చూస్తే ఇక్కడ వైసీపీ నాయకుల ధనదాహానికి కూలిపోతున్న ఈ ఇల్లే సాక్ష్యం. దీనికి ఎవరు సమాధానం, ఎవరు జవాబుదారి? అధికారులు కూడా పర్యవేక్షణ లేకుండా ఎట్లా అనుమతిస్తూ ఉన్నారు ఇట్లాంటివి? కనీసం చూడాలి కదా. ఏఈలు ఉంటారు, అట్లాగే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా ఎంత వాడుతున్నారు? ఇక్కడ నాసిరకం కడ్డీ వాడారు, తర్వాత ఇసుకతో కట్టినట్లుంది, ఇది సిమెంట్తో కట్టినట్లు లేదు.
అంటే ఇంత ఘోరంగా నిర్మాణాలు చేస్తూ ఉంటే పేదల పొట్టగొట్టడానికి, పేదల సొంత ఇంటి కలను ఛిద్రం చేయడానికి వైసీపీ నాయకులకు మనసు ఎట్లా ఒప్పిందో నాకైతే అర్థం కావడం లేదు. దీని మీద నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా. తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తా. ఈ గిడ్డి సత్తి ఈ పట్టణంలో చాలా చోట్ల 100 ఇళ్లకు పైగా కడుతున్నాడంట. అతను నిర్మించే ప్రతి ఇంటిపైన విచారణ జరిపిస్తాం. ఈ ప్రభుత్వం జరిపించకపోతే నేను వస్తున్నా మళ్ళీ అధికారంలోకి, తప్పకుండా విచారణ జరిపిస్తా. ఎక్కడెక్కడైతే ఈ గిడ్డి సత్తి లేకపోతే ఇతర వైసీపీ నాయకులు నాసిరకం ఇళ్లను నిర్మించారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా పేదల పొట్టగొట్టి పేదల జీవితాలని నాశనం చేస్తున్న వీళ్ళందరినీ జైలుకు పంపిస్తాం. కపర్దార్, మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వ డబ్బుని ఇట్లా స్వాహా చేసి జల్సాలు చేస్తే ఎవడు పట్టించుకోడు అనుకుంటా ఉన్నారు. జైలుకు పంపిస్తాం. జాగ్రత్త. గిడ్డి సత్తి లాంటి వాళ్ళందరినీ కూడా తప్పకుండా విచారణ జరిపిస్తాం. దీనిపైన నేను ఇప్పుడే డిమాండ్ చేస్తా. ఈరోజే ఈ కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే వచ్చే ప్రభుత్వంలో దీనిపైనే కాకుండా ఈ గిడ్డి సత్తి లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ కడుతున్నారో ఈ అన్ని గృహ నిర్మాణాలపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించి కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.